హలో అండి, వెల్కమ్ టు ఆద్య సాలిడ్ వన్. నేను రాధా. ఇవాళ మన రెసిపీ గుత్తి వంకాయ కూర చేసి చూపించబోతున్నానండి. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. మరి ఈ గుత్తి వంకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను వంకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. వీటిని నీటితో బాగా కడిగి పెట్టుకున్నాను. ఈ వంకాయలు తొడుము ఉంటుంది కదండి, గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు ఈ తొడుమంతా తీసేయకూడదండి, కొంచెం లైట్గా తీస్తే సరిపోతుంది చివర్లు. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి, చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్నవి నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కల్లుప్పు వేసుకోవాలండి. ఆ ఉప్పు నీటిలో ఈ వంకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇలా చేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ముందుగా చూపించాను కదండి మీకు, అలాగే ఈ వంకాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాను నేను. ఇది కూర కోసం రెడీ చేసుకున్న మసాలా అండి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ప్యాన్ తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి, టైం పడుతుంది కదా పల్లీలు వేగాలంటే. మిగతా మసాలాలు మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 లవంగాలు వేస్తున్నాను. కొంతమంది వీటిని మొగ్గ అని కూడా అంటారు. చెక్క 2 చిన్న ముక్కలు వేస్తున్నాను. యాలకులు 2, నువ్వులు 1 స్పూను, ధనియాలు 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవన్నీ, లేదంటే మాడిపోతాయి. ఇవన్నీ వేగిపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ముక్క అయితే సరిపోతుంది, ఒక 1/2 ముక్క తీసుకోండి చాలు. ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వీటిని. ఇప్పుడు ఇందులో ఇవి కూడా మసాలా కోసమేనండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, వెల్లుల్లి 1 తీసుకున్నాను, అల్లం 1 పెద్ద సైజు ముక్క తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి, అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు ఇవి కొంచెం కట్ చేసి పెట్టుకోవాలండి, అలాగే వేస్తే నలగవు. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ ముద్దలాగా తయారవుతుంది. చింతపండు 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు కూడా వేసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ మనకు టమాటాలు ఉన్నాయి కదా, ఆ 2 టమాటాలు కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు మిక్సీ చేస్తున్నానంటే గ్రేవీ బాగా వస్తుందండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుంటే, మనం కట్ చేసి కూరలో వేస్తే గ్రేవీ మనకు పెద్దగా ఏం రాదు, అందుకని ఇలా వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీకి వేస్తున్నానండి. మళ్ళీ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇలాగ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే పసుపు, కారము, ఉప్పు కూడా కలుపుతున్నానండి. మనం సపరేట్గా కలిపితే పేస్ట్కి అంతా కలవదు అది సరిగా, అందుకని ఇందులోనే వేసి ఒక్కసారి అలా తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది మనకి మసాలా పేస్ట్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది, అంతకంటే వాటర్ లాగా ఉండకూడదండి. కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు కానీ మరీ పలచగా ఉండకూడదు.
దీన్ని అంతా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాని వంకాయలో ఎలా స్టఫ్ చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలండి మసాలా. వంకాయలు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ మధ్యలో వరకు అట్లా పెట్టుకోవాలి. కొంచెం కొంచెం పెడితే సరిపోతుంది. ఇలాగా ప్రతి వంకాయని తీసుకొని మసాలా అనేది పెట్టుకోవాలండి. ఇలా స్టఫ్ చేసుకున్నవన్నీ పక్కన ఉంచుకున్నాను. తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నానండి. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఇవి వేగాలండి. ఇవి వేగిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి. తాలింపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వంకాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను. ఈ వంకాయలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి పైకి కిందకి. వీటిని కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ వంకాయలు ఒక పక్క మగ్గిన తర్వాత మూత తీసి వంకాయలన్నిటిని మరోవైపుకు తిప్పుకోవాలండి. ఇవి నూనెలో మగ్గితేనే కూర బాగా రుచిగా ఉంటుంది. చూసారు కదా, 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు మసాలా మిగిలింది కదండి, వంకాయలో స్టఫ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా ఇప్పుడు వేసుకోవాలి. ముందుగా వేయకూడదు. వంకాయలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మంట అయితే. మూత పెట్టేసి మగ్గించుకుందాము. చూసారు కదా, మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. నీటిని ముందే పోసుకోకూడదండి మనము, వంకాయలు రుచిగా ఉండవు. ఆయిల్లోనే మగ్గించాలి వంకాయలు అని చెప్పాను కదా ఫస్ట్. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి ఇందులో. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచితే సరిపోతుంది. మూత పెట్టేసి మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా కర్రీ అయిపోయిందండి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. వంకాయలు కూడా బాగా మగ్గాయి. మన వంకాయల్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది ఉడికాయా లేదనేసి. బాగా ఉడికిపోయాయి వంకాయలు. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి గార్నిష్ కోసం. కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా, గుత్తి వంకాయ కూర ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.